స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, సుస్వాగతం స్తుతిపాత్రుడా, మన స్వాగతం మహిమ స్వరూపుడా, సుస్వాగతం స్తుతిపాత్రుడా, మన స్వాగతం మహిమ స్వరూపుడా. పాల్గొనరారండి సంతసంగుతో ఈ బలిలో, పాల్గొనరారండి సంతసంగుతో ఈ బలిలో, సంతసంగుతో ఈ బలిలో. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. అబ్రహాముని బలి కన్నా, మెల్కీసెదెకుని బలి కన్నా, అబ్రహాముని బలి కన్నా, మెల్కీసెదెకుని బలి కన్నా, దీర్ఘదర్శులు నుడివిన బలి ఇది, దీర్ఘదర్శులు నుడివిన బలి ఇది, జీవితేసుని నిత్య బలి, జీవితేసుని నిత్య బలి. పాల్గొనరారండి సంతసంబుతో ఈ బలిలో, సంతసంబుతో ఈ బలిలో. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ శుభోదయం ప్రియా సహోదరి సహోదరులారా. ఈనాటి ఈ పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. కర్నూలు మిత్రాసనం, నంద్యాల విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు ఎన్ఎం జోజిరెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా, మరియు అంబటి రవీంద్రారెడ్డి, శిరీష, కుడితి నాగిరెడ్డి, సుధీర, ఎన్ఎం ప్రతాప్ రెడ్డి, సుశీల, డాక్టర్ వట్టి బాలసుందర్ రెడ్డి, డాక్టర్ భాగ్యవతి, సింగారెడ్డి జ్వానీస్ రెడ్డి, జయభారతి, మాచర్ల ప్రతాప్ రెడ్డి, సులోచన, సూరా చెన్నారెడ్డి, జ్యోతి, మాచర్ల సుశీల కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, తలంపును నెరవేరినట్లుగా చేసిన మేలులకు కృతజ్ఞతగా భార్య మాచర్ల సుశీల కుమారుడు ఎన్ఎం ప్రతాప్ రెడ్డి కృతజ్ఞతాబలు నర్పిస్తున్నారు. ఈనాటి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. మేకల రాజారెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపును నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వేరాముఖి రాజయ్య కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపును నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం, జ్ఞానాపురం విచారణ, యాండ్రపు సన్యాసిరావు వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఖమ్మం మిత్రాసనం, మిట్టపల్లి విచారణ, పిల్లి పృథ్వీకి రేపు జరగబోయే ఇంటర్వ్యూ సక్సెస్ అవునట్లుగా, మరియు వారి తండ్రి అయిన పిల్లి బాలస్వామి గారికి మంచి ఆరోగ్యం ప్రసాదించమని పిల్లి బాలస్వామి, అరుంధతి, శ్రీకర్ అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్నటువంటి దాతలందరి కోసం ఈ పవిత్ర పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ,
పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి 2 పట్టణాలు మనకిచ్చేటటువంటి సందేశము, మేము మనుషులకు కాక దేవునికి విధేయులై ఉండవలయును అని పేతురు మరియు అపోస్తలులు పలికినటువంటి మాటలు. అనుదిన జీవితములో అనేక సార్లు మనం దేవుని యొక్క స్వరమును విన్నప్పటికీ, ఆయన యొక్క సన్నిధిని అనుభవిస్తున్నప్పటికీ, మనం జీవించేటటువంటి విధానం ఆయనకు కాక ఈ లోకానికి, ఈ లోక నాయకులకు, ఈ లోక సంబంధీకులకు మనము విధేయులై జీవిస్తూ ఉంటాము. కానీ పేతురు మరియు ఇతర అపోస్తలులు పవిత్రాత్మ శక్తిచే నింపబడిన తరువాత వారు ధైర్యముగా ఈ మాటలను పలికి ఉన్నారు. దేవుని యొక్క సందేశాన్ని విన్నటువంటి వారు దూత మాటలను ఆలకించి దూత చెప్పినట్లు నిర్భయముగా ఈ మాటలను వాళ్ళు పలికారు. మరి మనం కూడా అటువంటి శక్తిని పొందినట్లుగా, ఈ లోక మనుషులకు కాక దేవునికి విధేయులై ఉండినట్లుగా ఈ పూజలో వేడుకుంటూ, ఆ విధముగా జీవించినటువంటి సందర్భాలను తలచుకుని ఆ ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ప్రపంచమునకు పాపవు ముక్తి లభించునట్లు పాస్కా బలిని ఏర్పాటు చేసితివి. కావున నీ ప్రజల మనవులను ఆలకింపుము. మా ప్రధాన యాజకుడైన క్రీస్తు మా తరపున విజ్ఞాపనలు అర్పించుచు మాకు నీతో సఖ్యతను చేకూర్చునుగాక. మాకు పాప క్షమాపణను ప్రసాదించునుగాక. అందుకు ఉపయుక్తముగా మేము జీవించునట్లు మాపై కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము.
పవిత్రాత్మయు మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 27వ వచనం నుండి 33వ వచనం వరకు. అధికారి అతని పరివారము అపోస్తులను లోనికి తీసుకుని వచ్చి విచారణ సభ ఎదుట నిలవబెట్టిరి. తరువాత ప్రధాన యాజకుడు, మీరు యేసు పేరిట బోధింపరాదని మేము ఖండితముగా ఆజ్ఞాపించితిమి. అయినను మీరు యెరూషలేము నందంతటను మీ బోధనలను వ్యాపింపజేసితిరి. యేసు రక్తపాతమునకు మమ్ములను బాధ్యులను చేయుటకు మీరు ఉద్దేశించుచున్నారు అని వారితో పలికెను. అందుకు పేతురు తదితర అపోస్తులు వారితో, మేము మనుషులకు కాక దేవునికి విధేయులము కావలెను. మీరు యేసును మ్రాణుపై వేలాడదీసి చంపితిరి. ఆయనను మన పితరుల దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. ఇశ్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపపడు అవకాశమును కల్పించుటకు, వారి పాపములు క్షమింపబడుటకును దేవుడు ఆయనను వారికి నాయకునిగా రక్షకునిగా చేసి తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. దేవుడు తన పట్ల విధేయత చూపు వారికి అనుగ్రహించిన పవిత్రాత్మయు మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము అని బదులు పలికిరి. విచారణ సభలోని సభ్యులు ఇది విని మండిపడి అపోస్తులను చంపదలసిరి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినను. నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. నిరంతరము ఆయనను కీర్తింతును. పరిశీలించి చూడుడు, ప్రభువు ఎంత మంచివాడో మీకే తెలియను. ఆయనను శరణు వేడువాడు ధన్యుడు. అందరూ దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినను. కానీ ఆయన దుష్కార్యములు చేయు వారిని ఎదిరించును. భూమి మీద నుండి వారి పేర్లు మాసిపోవునట్లు చేయును. నీతిమంతులు మొరపెట్టినచో ప్రభువు ఆలించును. సకల విపత్తుల నుండి వారిని కాపాడును. అందరూ దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును. హల్లెలూయ మాట కన్నా అమృత పాట దొరుకునా, అపూర్వమైన దివ్యవాకు మహిమ పాడతరమా. హల్లెలూయ మాట కన్నా అమృత పాట దొరుకునా, అపూర్వమైన దివ్యవాకు మహిమ పాడతరమా. పాడేదమల్లెలూయా, పాడేదమల్లెలూయా, ప్రభువును స్తుతింపా, పాడుడి హల్లెలూయా. దివ్య గ్రంథమే ఆత్మ ప్రేరిత అమరమైన వాకు, పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృత వాకు. దివ్య గ్రంథమే ఆత్మ ప్రేరిత అమరమైన వాకు, పంపిన పనిని సాధించు శక్తి
శక్తి కలిగిన అమృతవాకు, రెండంచుల కత్తి కన్నా పదునైనది ఈ వాకు, రెండంచుల కత్తి కన్నా పదునైనది ఈ వాకు, మంచి చెడులను బోధించు సుగంధవాకు ఇది, మంచి చెడులను బోధించు సుగంధవాకు ఇది. పాడెదమల్లెలూయా, పాడెదమల్లెలూయా, ప్రభువును స్తుతింపా, పాడుడి హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 31వ వచనము నుండి 36వ వచనము వరకు. పునీత యోహాను గారు రాసిన సువార్త అధ్యాయము 3 వచనములు 31 నుండి 36 వరకు. యేసు నికోదేముతో ఇట్లనెను, పైనుండి వచ్చువాడు అందరికంటే అధికుడు, భూలోకము నుండి వచ్చువాడు భూలోకమునకు చెందినవాడు. అతడు భూలోక విషయములను గూర్చి మాట్లాడును. పరలోకము నుండి వచ్చువాడు అందరికంటే అధికుడు. అతడు తాను చూచిన వినిన విషయములను గూర్చి సాక్ష్యమిచ్చును. కానీ ఎవరునూ ఆయన సాక్ష్యమును అంగీకరింపరు. ఆయన సాక్ష్యమును అంగీకరించిన వాడు దేవుడు సత్యసంధుడని నిరూపించును. దేవునిచే పంపబడిన వాడు దేవుని విషయములు గూర్చి చెప్పును. ఏలైన దేవుడు ఆయనకు తన ఆత్మను సమృద్ధిగా వసగును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు, ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని విశ్వసించువాడు నిత్య జీవమును పొందును. ఆయనకు విధేయించని వాడు జీవమును చూడలేడు. దేవుని కోపము అతనిపై నిలచి ఉండును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. మేము మనుషులకు కాక దేవునికి విధేయులము కావలెను అన్నటువంటి అంశము ఈరోజు 2 పట్టణాలలో కూడా మనకు సుస్పష్టముగా కనిపిస్తూ ఉంది. మొదటి పట్టణములో పిరికివారిగా ఉన్నటువంటి అపోస్తలులు ప్రభువు మరణించేటటువంటి సమయంలో ఆయనను వదిలిపెట్టి పారిపోయినటువంటి వారు పరిశుద్ధాత్మను పొందిన పిమ్మట శక్తిని, బలమును పొంది వారి యొక్క జీవితం ఏ విధముగా పూర్తిగా మారిపోయిందో మనం చూస్తున్నాం. ఆయనెవరో నాకు తెలియదు అని ముమ్మారు బొంకినటువంటి పేతురు నుంచి ఆత్మదేవుడు దిగి వచ్చిన తరువాత ఈరోజు మత పెద్దలతో మేము మీకు కాదు విధించాల్సింది దేవునికి అని చెప్పేటటువంటి ధైర్యము, సాహసము పునీత పేతురు మరియు ఇతర అపోస్తులలో మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే ఈ అధ్యాయములో అపోస్తులు ప్రజలను అనేక మందిని తమ వైపుకు తిప్పుకుంటున్నారు, ఆకర్షిస్తున్నారు. అది చూచి పరిసయ్యులకు, ధర్మశాస్త్ర బోధకులకు అపోస్తుల మీద అసూయ కలిగింది. ప్రజలందరినీ ఈ విధముగా అపోస్తుల వైపు ఆకర్షిస్తూ యేసు ప్రభు మొదలుపెట్టినటువంటి నూతన మతాన్ని వీరు కనుక అనుసరిస్తే ఇక మన మతం పరిస్థితి ఏమిటి అని చెప్పి వారికి పుట్టినటువంటి ఈ అసూయ, ఈర్ష్య వారిని చెరసాలలో బంధింపచేసింది. అయితే ఆ చెరసాలలో ఉన్నటువంటి ఈ అపోస్తులను దేవదూత రాత్రికాల సమయంలో వచ్చి విడుదల చేస్తూ వారికి ఒక మాట చెప్పింది. దేవదూత పలికినటువంటి మాట
అదేమనగా 5వ అధ్యాయం 20వ వచనములో నూతన జీవము గురించి ఇది, నూతన జీవము గూర్చినది అంతయు ప్రజలకు తెలుపుము, అంతయు చెప్పమని చెప్పటం, ఈ దేవదూత చెప్పటం అనేది ఇక్కడ ఎంతో ముఖ్యమైనటువంటిది. అంటే మీకు ఇష్టమైంది చెప్పటం కాదు, మీకు ఏదైతే తేలికైందో అది చెప్పటం కాదు, కానీ మొత్తం తెలియపరచాలి అని దేవదూత అక్కడ ఆజ్ఞాపించింది. ఆజ్ఞాపించిన వెంటనే 21వ వచనంలో మనం వింటాం, తెల్లవారేసరికి వారు దేవాలయానికి వెళ్ళి ప్రసంగించటం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళు ప్రసంగిస్తూ ఉండగా ఈరోజు మొదటి పట్టణంలో జరిగిన సంఘటన, అధికారి అతని పరివారము లోపలికి వచ్చి అపోస్తలులను తీసుకొని వెళ్ళి విచారణ సభ ఎదుట నిలవబెట్టారు. అప్పుడు అధికారి ప్రశ్నించాడు, ప్రధాన యాజకుడు, యేసు పేరిట మీరు బోధించరాదు అని మేము ఖండితముగా ఆజ్ఞాపించాం, అయినను మీరు లెక్క చేయకుండా అన్ని చోట్ల మీరు యేసు ప్రభు గురించి మీరు బోధిస్తున్నారు అని పలకగా పేతురు స్పందించినటువంటి మాట ఈరోజు మన యొక్క ధ్యానాంశము. మేము మనుషులకు కాక దేవునికి విధేయులము కావలెను. ఈ మాటలు చెప్పాలనగా ఎంతో ధైర్యం ఉండాలి. ఎందుకనగా యేసు ప్రభువును సిలువ వేసినటువంటి వ్యక్తులతో ఈ మాట చెప్పటం అంటే తమకు కూడా అదే శిక్ష పడవచ్చు. దానికి కూడా అపోస్తలులు సిద్ధపడ్డారు. అందుకే యేసు ప్రభువును చంపినటువంటి వాళ్ళతోనే మీరు యేసు ప్రభువును సిలువ మీద వ్రేలాడదీసి చంపారు, కానీ మా దేవుడు, మా పితరుల దేవుడు ఆయన్ను మృతుల నుండి పైకి లేపాడు అని మేము సాక్షులము అని వారు ధైర్యంగా చెప్పారు. ఇది విని అపోస్తులను కూడా చంపదలుచుకున్నారు అని 5వ అధ్యాయం 33వ వచనంలో మనం వింటాం. ఆ తర్వాత చంపివేస్తారు కూడా. ఒక్క యోహాను తప్ప, ముసలిప్రాయం వలన మరణించినది ఒక్క పునీత యోహాను తప్ప, ఇక మిగతా అపోస్తులందరూ దానం చేశారు, రక్తాన్ని చిందించారు ప్రభువు కోసం. ఈ మాటలు మేము మనుషులకు కాక దేవునికి విధేయులము కావలను అని చెప్పినటువంటి మాటలు మన జీవితముకు ఎంతో ప్రేరణ కావాలి. ఈ రోజున ప్రపంచంలో మతానికి వ్యతిరేకముగా అనేక మంది నాయకులు కొత్త కొత్త చట్టాలను తీసుకొని వస్తున్నారు. మత స్వేచ్ఛను హరికట్టడానికి, తీసివేయటానికి నూతన చట్టాలను ప్రజల మీద రుద్దుతున్నారు. మరి మనం ఇదే మాటలను మన నాయకులతో చెప్పగలమా? ఆత్మసాక్షికి, మనస్సాక్షికి, మన మత విశ్వాసానికి విరుద్ధముగా ఉన్నటువంటి చట్టాలను మనము ఎదిరించుటకు, ఖండించుటకు, మనుషులకు కాక మేము దేవునికి విధేయులై ఉండవలను అని చెప్పుటకు మనం సిద్ధంగా ఉన్నామా అని పరిశీలించుకోవాలి. పాత నిబంధన గ్రంథములో రాజుల దినచర్య రెండవ రాజుల దినచర్య గ్రంథములో 26వ అధ్యాయములో ఒక సంఘటనని మనం చూస్తున్నాం. ఇది ఒక సంఘటన మాత్రమే కాదు, మనుషులకు విధేయించకూడదు, దేవునికే విధేయించాలి అని చెప్పగలిగినటువంటి ధైర్యము అక్కడ 80 మంది యాజకులకు ఉంది అని ఈ సంఘటనలో మనం చూస్తున్నాం. ఉజ్జయ అనేటటువంటి రాజు తన యొక్క 14 సంవత్సరాల వయస్సులోనే, చిన్నతనములోనే రాజుగా ఎన్నిక చేయబడ్డాడు ఇజ్రాయేలుకు. అయితే ఇంత చిన్న ప్రాయంలో రాజుగా దేవుని యొక్క కృప వలన, దేవుని యొక్క సహాయం వలన రాజుగా ఎన్నుకోబడ్డాడు. 52 సంవత్సరాల పాటు పరిపాలించాడు రాజ్యాన్ని. ఆయన పరిపాలించేటటువంటి సమయంలో ప్రజలందరూ ఆనందముగా ఉన్నారు. ఎందుకంటే ఈ ఉజ్జయ రాటు తేలాడు తన రాజ్యాన్ని ఏలుటలో. ఇరుగు పొరుగు రాజ్యాల వారు కూడా ఉజ్జయ అంటే ఎంతో భయపడేటటువంటి వారు. ఈ ఉజ్జయ చక్రవర్తి వ్యవసాయం అంటే ఇష్టం, తన రాజ్యమంతా సస్యశ్యామలముగా చేసేవాడు. అనేక మంది సైన్యాన్ని తయారు చేసే లక్షలాది మందిని తన రాజ్యములో బలమైనటువంటి సైన్యంగా రూపుదిద్దాడు. ఇరుగు పొరుగు రాజ్యాల వారి యొక్క మన్ననను, గౌరవాన్ని కూడా
ఈ ఉజ్జయ రాజు పొందుతూ ఉన్నాడు. అయితే ఏం జరిగింది ఈ ఉజ్జయ రాజుకు అనగా, మనం రాజుల దినచర్య 2వ గ్రంథం 26వ అధ్యాయాన్ని 15వ వచనాన్ని మనం చదివినట్లయితే, దైవ సహాయము వలన అద్భుత బలమును సంపాదించాడు ఈ ఉజ్జయ చక్రవర్తి. దైవ సహాయం వలన మాత్రమే ఇంత పేరు ప్రఖ్యాతులు, ఇంత బలము, సంపద ఆయన సంపాదించాడు. అయితే బైబిల్ చెప్తూ ఉంది అదే వచనములో, అతడు బలవంతుడైన కొలది గర్వము పెరిగింది ఈ రాజులో. తన యొక్క పేరు ప్రఖ్యాతులు పెరిగే కొంది, ఆస్తిపాస్తులు ఈ పెరిగే కొంది అతనిలో గర్వం పెరిగింది. పొగరు వలన అతడు పడిపోయాడు. ప్రభువునకు భయపడక ఒక పనిని చేశాడు. ఏం పనిని చేశాడంటే, దేవాలయములోనికి వెళ్ళి పీఠముపై సాంబ్రాన్ని పొగవేయాలనుకున్నాడు. ఈ సాంబ్రాన్ని పొగవేయటం అది యాజకుల పని మాత్రమే. ఆయన రాజు కావచ్చు, కానీ యాజకులు చేసే పని చేయుటకు అతనికి అర్హత లేదు. అయితే ఆయన ఆ పనిని చేయ మొదలుపెట్టినప్పుడు అక్కడ ఒక యాజకుడు ఉన్నాడు, అజర్యా అనేటటువంటి ఒక యాజకుడు. ఈ అజర్యా యాజకుడు మరియు మిగతా 80 మంది ధైర్యము గల యాజకులు. ఇక్కడ మనం గమనించాల్సింది ధైర్యము గల యాజకులు. తాము యాజకులు మాత్రమే ఆ తప్పు చేస్తున్నది, చేయకూడని పని చేస్తున్నది రాజు అయినప్పటికీ కూడా ఆ రాజును ఎదిరించేటటువంటి దమ్ము కలిగినటువంటి యాజకులు ఈ 80 మంది ఏం చెప్పారో తెలుసా? మహారాజా, మీరు రాజు కావచ్చు, కానీ మీరు చేస్తున్నటువంటి ఈ దేవాలయంలోకి వెళ్ళి సాంబ్రాన్ని వేయటం అనేటటువంటి పని చేసే అర్హత మీకు లేదు, ఇది మీరు చేయకూడదు అని రాజుకు వేలెత్తి చూపించారు ఈ 80 మంది యాజకులు. ఈ 80 మంది యాజకుల యొక్క సూత్రం కూడా, మనము దేవునికి విధేయించాలే కానీ మనుషులకు కాదు, నరమాత్రులకు కాదు అని ఈ 80 మంది ధైర్యముతో, రాజు తమ ఈ మాట చెప్పినందుకు రాజు ఏమైనా చేయవచ్చు, అయినా భయపడకుండా ఆ మాటను చెప్పారు ఈ ఉజ్జయ రాజుతో. కానీ ఉజ్జయ రాజు విన్నాడా? వారి మాట వినలేదు. వారి మీద కోపోద్రిక్తుడయ్యాడు. నాకు చెప్పే అంతటి వాళ్ళ మీరు అని వాళ్ళ మీద కోపపడ్డాడు. కోపపడి సామ్రాన్ని వేయటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆయన ఈ పనిని మొదలుపెట్టాడో, ఈ యాజకుడు అజర్యా అనేటటువంటి యాజకుడు రాజు వైపు చూడగానే ఆ రాజు ముఖం కుష్టివాని ముఖముగా మారిపోయింది. ఎక్కడ ఉజ్జయ రాజు శత్రు సైన్యాన్ని, ఇరుగు పొరుగు సైన్యాన్ని, రాజ్యాన్ని వణికిస్తూ అందరి చేత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి వ్యక్తి జీవితాంతం కుష్టు రోగముతో ఆయన మరణించాడు. ఆయన మరణించినప్పుడు కూడా అంతకుముందు రాజులు పెట్టేటటువంటి సమాధి ప్రాంతములో ఆయనను సమాధి చేయలేదు. ఎందుకనగా అతనికి కుష్టు వ్యాధి సోకటం వలన. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 80 మంది యాజకులు మేము దేవునికి మాత్రమే విధేయించాలి, మనుషులకు కాదు అని చెప్పినటువంటి ఆ మాటలు, ఆ ధైర్య సాహసోపేత మాటలు వారి యొక్క విశ్వాసానికి సూచిక. అదే మాటలు పేతురు, ఇతర అపోస్తులు ఆ తమను విచారణ చేపడుతున్నటువంటి సభతో చెప్పటం వారికి ఉన్నటువంటి ధైర్యానికి, వారికి ఉన్నటువంటి విశ్వాసానికి, సాహసానికి సూచక. మరి మనం ఎవరిని విధేయిస్తున్నాం? ఎవరికి మనము విధేయులుగా జీవిస్తున్నాము అని పరిశీలిస్తూ, నరమాత్రులకు కాక, మనుషులకు కాక, దేవునికి విధేయించేటటువంటి బిడ్డలుగా మనకు కావలసిన శక్తినివ్వమని ఈ పూజలో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను ఆశీర్వదించండి. మేమందరము నరులకు కాక మీకు మాత్రమే భయపడి, మీకు మాత్రమే విధేయించేటటువంటి బిడ్డలుగా తిరుసభ నాయకులను ప్రేరేపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా దేశ నాయకులను, మా రాష్ట్ర నాయకులను,
మా ప్రాంతీయ నాయకులను ఆశీర్వదించండి. వారు పొందినటువంటి అధికారము మీ నుండి వచ్చినది కాబట్టి ప్రజల కోసం సేవాభావముతో దాన్ని సద్వినియోగపరిచేటటువంటి మంచి మనసును వారికి అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా దివ్యవాణి టీవీని మరియు దీనికి సహాయపడుతున్న ధర్మదాతలందరినీ కూడా దీవించండి. ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందిని అందరినీ ఆశీర్వదించండి. ఇంకా వారు చేస్తున్నటువంటి త్యాగానికి ఆర్థిక సహాయానికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చి ఇంటింటా సువార్త సుగంధాన్ని వెదజల్లుతూ ఆత్మలు రక్షించేటటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని కొనసాగించుటకున్న ఆటంకములనన్నిటినీ తీసివేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా ఈ పూజను పెట్టించే కుటుంబాలను మీకు అర్పిస్తూ ఉన్నాము. వారి యొక్క తలంపులను ఉద్దేశాలను మీ చిత్త ప్రకారం వారికి అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మనాదుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. అపురూపమైన నీ ప్రేమ చింత ఏ పాటిది కానుక దేవా, ఏ పాటిది కానుక. మితిలేని నీ ప్రేమ సరిసాటిగా నేనేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. ఏలియ భక్తుని అర్పణ గైకున ఆత్మను పంపిన అద్భుత దేవా, నా స్తులి ఫలములు ద్రాక్షారసములు ప్రీతితో బ్రోవుమా ప్రేమ సుధామయ. అప్పద్రాక్షరసములనే నీ రక్త మాంసముగా చేసి, ఈ అప్పద్రాక్షరసములనే నీ రక్త మాంసముగా చేసి కరుణించు ఈ దీనుని దేవా, కరుణించు ఈ దీనుని. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేమర్పించు ఈ బలి అర్పణలతో పాటు మా విన్నపములు నీ సన్నిధికి చేరునుగాక. నీ కృప వలన శుద్ధిని పొందిన మేము బలోపేతమైన నీ ప్రేమ పరమ రహస్యమునకు ఉపయుక్తముగా జీవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము.
ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు, మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్య ద్వారములు తెరవబడినవి. ఎందుకన అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయెను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్యతలు పరిశుద్ధ మరియాంబతోను పునీత అపోస్తులతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు
కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు గురి కాకున్నట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకిచ్చుచున్నాను, నా సమాధానమును మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు సమాధానము ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు ఇచ్చిన శాంతి సమాధానములను తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడును గాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నా నేస్తమా, ప్రియనేస్తమా, నా దైవమా, నా ప్రాణమా. నా నేస్తమా, ప్రియనేస్తమా, నా దైవమా, నా ప్రాణమా. నాతోనే ఉండుటకు, నాలోని శక్తిని నింపుటకు, నాతోనే ఉండుటకు, నాలోని శక్తిని నింపుటకు అరుదెంచితివా నా హృదిలోకి, అరుదెంచితివా నా హృదిలోకి. నా యేసయ్య, నా ప్రియ యేసయ్య, నా యేసయ్య, నా ప్రియ యేసయ్య. నా నేస్తమా, ప్రియ నేస్తమా, నా దైవమా, నా ప్రాణమా. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, క్రీస్తు పునరుత్థానముల ద్వారా నీవు మమ్ము నిత్య జీవన స్థితికి చేర్చితివి.
పాస్కా బలి ఫలములు మాకు సమృద్ధిగా లభించునుగాక. రక్షణదాయకమగు ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో మేము నీ ఆజ్ఞలను అనుదినము ఆచరించునట్లు అనుగ్రహింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత జోజప్ప గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక స్త్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడచు భాగ్యమియండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. భజయింతు నీ దివ్యనామం, కీర్తింతు నీ దివ్య రూపం. భజయింతు నీ దివ్యనామం, కీర్తింతు నీ దివ్య రూపం. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. పక్షులు నిన్నే స్తుతించగా, జలచరములు నీ కీర్తిని పాడగా. పక్షులు నిన్నే స్తుతించగా, జలచరములు నీ కీర్తిని పాడగా. ప్రణుతింతు దేవా నీ పదములు, తరింతు దేవా నీ వరములు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా.